దీన్ని అరికట్టేది ఎవరు? ప్రభుత్వానికైతే లాసే కదా ఈ అక్రమ రవాణా వల్ల, ఇసుక అక్రమ రవాణా. ఎన్ని ప్రభుత్వాలు ఏం చేయలేదు, ఎవరిని లంచాలకు అలవాటు పడ్డన్ని రోజులు ఇట్లాంటి తప్పవు. చూశారు కదా, ఈ ఈ ఇసుక దందా అనేది కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎంఆర్ఓకి కంప్లైంట్ చేసాము, ఎస్ఐకి కంప్లైంట్ చేసాము, వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఇంకా రిటర్న్లో ఏమంటారు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదండి, మీరే వాళ్ళతో మాట్లాడండి అంటారు. వాళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్లో ఉంటారా వాళ్ళు? చెప్పండి. ఇది ఇంకెన్ని రోజులు? ఈ ఇసుక దోపిడీ అనేది ఇంకెన్ని రోజులు? అది ఉండే చిన్న కాలువలో నుంచి వెళ్ళి మీరు ఎంత ఇసుక తీస్తారు? లారీలు ఇసుక తీస్తూనే ఉన్నారు. ఒక్క లారీకి 80,000 నుంచి ₹1,00,000 వరకు అమ్ముతూనే ఉన్నారు. బట్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ప్రభుత్వానికి గండి పడుతుంది కదా. ప్రభుత్వ